మరో వింత ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ. పెళ్ళై వీరికి 5 సంవత్సరాలు అయింది. చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరుగుతుంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ రావాలంటే కౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఐయుఐలకి వెళ్ళాలన్నారు. 4 ఐయుఐలు చేయించుకున్నాడు, కానీ ఫలితం రాలేదు, బిడ్డ పుట్టలేదు. మరి ఏం చేద్దాము అని చెప్పి ఆ డాక్టరు ఈ డాక్టరు అటు ఇటు తిరుగుతూ ఉండే లోపలే ఆయనకి నిల్ కౌంట్కి వెళ్ళిపోయింది, జీరోకి కూడా వెళ్ళిపోయింది కౌంట్. ఇక భయం వేసిపోయింది, ఎట్లా ఈ జీరో కౌంట్తో కూడా మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని ఎతుకుతూ యూట్యూబ్లో మన వీడియో చూసి మన వీడియోని చూసుకుని వచ్చారు. జీరోని కూడా హీరోలకు చేస్తున్నారు. ఈ డాక్టర్ గారి దగ్గర ఏదో మ్యాజిక్ ఫార్ములా ఉంది, మందులు ఉన్నాయి అంటున్నారు, ఒక్కసారి పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని చెప్పి లక్ష్మీనారాయణపురమా భీమవరం, భీమవరం నుంచి జ్యోతి గణేష్ అక్కడి నుంచి వచ్చారు. చిన్నపాటి వ్యక్తులు ఇల్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కాదు, చిన్న రెక్కాడి తెగాడిని డొక్కాడిని బతుకులు. మరి ఐవీఎఫ్లు చేయించుకునే స్తోమత లేదు. ఎందుకంటే డాక్టర్లు వెళ్ళిన చోటల్లా ఐవీఎఫ్ డోనార్ అంటున్నారు, 2 లక్షలు పట్టురా 3 లక్షలు పట్టురా అంటున్నారు. ఈ 2 లక్షలు 3 లక్షలు నెల నెలా తీసుకెళ్ళినా పెట్టినా కూడా నో గ్యారంటీ అంటున్నారు. మరి అవన్నీ చేయించుకునే స్తోమత లేక మరి మేము బంగారు పల్లెల్లో మరి తినే వ్యక్తులం కాము, మాకు అంత స్తోమత లేదు. స్టీల్ పల్లెల్లో పచ్చడి మెతుకులు తినేవాళ్ళం, మాకు కూడా ఒక బిడ్డ కావాలని ఆశ ఉంది, దేవుడు దారి చూపించబోతాడా అంటూ వాళ్ళు ఎతుకుతూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో చూపించాడు దేవుడు. ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ? ఫిబ్రవరి 21 మెసేజ్ చేశాను సార్. 15/2/2025 మీరు ఇక్కడికి వచ్చారు. 12 మెసేజ్ చేశాను సార్. అవును, దీనికి చూడండి, నేను ఫిబ్రవరి 12 మెసేజ్ చేస్తే మీరు ఎప్పుడైనా సరే రావచ్చని మాకు ఏం డీటెయిల్స్ పెట్టారు సార్. అవును, అక్కడ రావడానికి అడ్రస్ ఫోన్ నెంబర్లు పెట్టారు మీకు వాట్సాప్ లో. ఫిబ్రవరి 15 మేము ఇక్కడికి వచ్చాం సార్. ఫిబ్రవరి 15 ఇక్కడికి వచ్చేసారు. అవును సార్. అవును, ఇక్కడికి వచ్చారు. 15 వచ్చాము, అక్కడే కూర్చున్నాము భార్య నేను. ఎక్కడ? ఓకే, ఆ లైన్ లో 3వ లైన్ లో కూర్చున్నారు. మనకి ఫార్మ్ ఇచ్చారు సార్, ఫార్మ్ గట్రా అన్ని ఇచ్చారండి. టెస్టులు చేయించుకున్నామండి, బ్లడ్ నాది స్వామ్ కౌంట్ కట్ చేయించుకున్నాం. కౌంట్ కూడా బాగా వచ్చిందండి. ఆ రోజు కౌంట్ ఉంది, కౌంట్ ఉంది. తర్వాత మళ్ళీ నాకు ఫిబ్రవరి 21 ఫోన్ వచ్చింది, టాబ్లెట్స్ తీసుకోవాలి, టెస్ట్లు అయిపోయినాయి, రిపోర్ట్స్ వచ్చేసినాయి అని. ఆ రోజు వచ్చాను సార్. మీ మిస్సెస్ కి క్రీములు ఉన్నాయి, మీ కౌంట్ కూడా బాగుంది, సో ప్రెగ్నెన్సీ వచ్చేది తొందరగా టాబ్లెట్లు పట్టుకెళ్ళి 2 నెలలు వాడమన్నారు సార్. ఓకే, 2 నెలలు వాడకుండానే నాకు నెల అది ఎప్పుడు పెట్టండి చూపించండి. మార్చి 15 కల్లా ప్రెగ్నెన్సీ పాజిటివ్. మార్చ్ 15, ఫిబ్రవరి 15 వచ్చాడు, మార్చి 15 కల్లా ప్రెగ్నెన్సీ పాజిటివ్. 1 month లో ప్రెగ్నెన్సీ. ఇది చూసేదాకా అలా ఎప్పుడు ఎన్ని ఐవీకి వెళ్ళినా కానీ ఎప్పుడు ఇలాంటిది అలా మేము 4 ఐయుఐలు ఫెయిల్యూర్ 5 ఏళ్లలో ఎప్పుడు రాలా. ఒక్కసారి కూడా వచ్చేసేది అంతే. ఇంకొక రోజు కూడా వెయిట్ చేసాము కదా, ఇవాళ డేట్ మళ్ళీ రోజు డేట్ 6 days అయింది డేట్ రాకుండా. ఈ అమ్మనే ఇది తెచ్చుకుని చెక్ చేసుకున్నాను. సార్కి పెట్టాము, మెసేజ్ పెట్టారు, సార్కి పెట్టాము. సార్కి పెట్టిన వెంటనే స్కానింగ్ రాశారండి. మళ్ళీ ఒక ప్రిస్క్రిప్షన్ పెట్టాము, ఒక స్కాను, ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని. ఇదిగో అక్కడ చేయించారు. చేయించుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన చోట వెళ్ళి ల్యాబ్లోకి వెళ్ళి చేయించుకోండి. మీకు తెలిసిన ల్యాబు, కొంచెం ఫేమస్ ల్యాబు, కాస్త మంచిగా చేసే ల్యాబ్కి వెళ్ళి చేయించుకోండి అంటే చేయించారు. అక్కడే ఆయన తెలిసిన ల్యాబ్లోనే బేటా ఎస్సీజీ భీమవరంలో చేయించారు. బేటా ఎస్సీజీ 11,804 వచ్చింది. 11,804, 5 దాటితే ప్రెగ్నెన్సీ. ఎంత దాటిపోయింది చూడండి. మళ్ళీ స్కాను, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి కదా, అందుకోసం స్కాన్ తీయించమన్నాము. గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో వచ్చింది, క్లియర్గా చూడొచ్చు. గర్భసంచిలో ఇదిగో ఇక్కడ కనపడుతుంది బ్లాక్గా, గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలా. 5 ఏళ్ల నుంచి ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ. ఎన్నో మందులు ఆడాడు, మూటల మందులు వాడారు, రాలా. ఇంజక్షన్లు చేయించుకున్నారు, రాలా. మరి ఐయుఐలు చేయించుకున్నారు, 4 ఐయుఐలు, రాలా. ఐవీఎఫ్లు డోనార్లు చెప్పేశారు. ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళమన్నారండి, మాకు అంత స్తోమత లేదని చెప్పి లేదు, లక్షలు 2 లక్షలు తెచ్చుకుంటే అయిపోద్ది అన్నారు. చిన్న ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి ఏం ఖర్చు పెడతాడు? లక్షలు. రెక్కాడితే కానీ డొక్కాడదు. నెల ఏదో కూస్తో కాస్తో డబ్బులు వస్తాయి, ఇంటి ఖర్చులకే సరిపోతాయో లేదో తెలియదు. అలాంటి దాంట్లో ₹1 ₹10 మిగుల్చుకుని వాటితో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడికి తనకు తలక మాసిన భారం అది ఐయుఐ అంటేది. అది కూడా చాలా ఖరీదైంది. ఒక్క ఐయుఐకి వెళ్ళాలంటే 1 నెల జీతం పెట్టాలి. అవును సార్, నా నెల వచ్చి సాలరీ ఇంకా అలా పట్టుకెళ్ళడము,
మేడం ఇంకా డాక్టర్ గారు రమ్మంటాము, పట్టుకెళ్ళడము, ఆవిడ మందులు రాయడము, ఎక్కించడానికి 2000 3000 ఆవిడ తీసుకుంటాము, నా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కిస్తాక నాయో 2000, మళ్ళీ నెల అంతా వాడిన ట్యాబ్లెట్స్, మళ్ళీ నిలబడతాక ట్యాబ్లెట్స్, మరి తనేమో గాజు బొమ్మలాగా ఎక్కడ కదలకుండా చూసుకోమని వారు. ఇంకోటి చిత్రం ఏంటంటే ఈ నిజంగా ప్రామిస్ కానీ నేను ఈ నెల వస్తుందని కన్ఫామ్ అనుకోలేదు. సరే జస్ట్ ఇప్పుడే కదా మొదలెట్టాం ట్యాబ్లెట్స్, నెక్స్ట్ నెల కాడి నుంచి ఉందాం. మ్యారేజ్ తగిలింది, మ్యారేజ్కి వెళ్ళిపోయాము, మా ఆవిడకి కావాల్సిన తినేసి ఎక్కడ తిరిగేసాము. గొట్ట బొమ్మలాగా నువ్వు గాజు బొమ్మలా ఉంచాలా తిప్పావు బాగా. 4 నెలలు ప్రామిస్ గా గాజు బొమ్మలో ఉంచేవాళ్ళండి 15 రోజుల కాడి నుంచి. అక్కడైతే అలాంటిది మందులు వాళ్ళంతా అంటే ఈ నెల వస్తుందని కన్ఫర్మ్ లేదు, మందులే వాళ్ళది ఇంకెక్కడ అప్పుడే మొత్తం తిరిగేశారు నిజంగా అండి. వాటి ప్రామిస్ కేనండి అలా తిరిగేసాం అంతే, పెళ్ళి గట్ట అన్నిటికి వెళ్ళిపోయాము, అన్ని తిరిగా అన్ని ఇచ్చాం. నెక్స్ట్ నెల వస్తున్నాకి డే టైం వచ్చింది, మా మెసేజ్ అడిగాను 2 days ఉంది, 3 days ఉంది, 4 days ఉంది. ఇంకా హ్యాపీ స్టార్ట్ అయింది నాకు లైఫ్లో, పర్లేదు నిలబడింది. ఫస్ట్ టైం లేట్ అయింది, ఫస్ట్ టైం అండి అది. 5 days 6 days పోవడం కూడా మంత్లీ టైం అలా వచ్చి డేట్స్ అని కదా. ఎన్నిసార్లు ఐవీకి వెళ్ళినా మామూలుగా కామన్ టైంలో 4 years నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా ఎప్పుడు అలాగే మాకు 2 days వెయిట్ చేయడం కానీ 3 days వెయిట్ చేయడం ఎప్పుడు జరగలేదు లైఫ్లో అలా. ఫస్ట్ టైం నిజంగా డాక్టర్ గారు ఈ బ్రహ్మ అండి, పిల్లలు పుట్టించే బ్రహ్మ నిజంగా. ఈ చేతులు ఈయన ఏది చెప్తే జరుగుతుంది. పిల్లల మందులు అవి తర్వాతకి నా రోజున వచ్చాం ఇండియన్ చేయించుకున్న ట్యాబ్లెట్స్ కూడా నెంబర్ 1 నెంబర్ 2 కోర్స్ వాడడం అంతే. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా తెచ్చాను ఇప్పుడు ప్రజెంట్. మొత్తం 7 నెంబర్లు ఇచ్చాం, 7 క్రిములు ఉన్నాయని ఇచ్చాం. 2 క్రిములకు వాడాడు, అయిపోయింది. తెచ్చేసుకున్నాను. మిగతా 5 క్రిములు ఇంకా అక్కడే ఉన్నాయి భద్రంగా. అంటే మెయిన్ ఆ టీకా పనిచేసింది బాగా. టీకా మహిమ పనిచేస్తుంది, తావీజు మహిమ పనిచేసినట్టు టీకా పనిచేస్తుంది అని నేను చెప్తున్నాను. ఆ క్రిమి వల్లే ఆయన ఆగిపోయాడు. వీర్యకణాలని గుండు సున్నా కూడా చేసింది చూసుకోండి ఆ క్రిమి. ఆయన కౌంట్ ఉన్న వ్యక్తే. ఫస్ట్లో ఐఓఐలు చేశారంటే లో కౌంట్ ఉందని చేశారు. కణాలు అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి బాబు, మట్లిటీ పోతుంది, మార్పాలజీ పోతుంది అని చేశారు వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, నువ్వు అసలు జీరోకి కూడా వెళ్ళిపోయినాయి మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేటప్పటికి. మరి ఇప్పుడు ఎట్లా పుట్టినాయి నా దగ్గరికి వచ్చేటప్పుడు కాస్త కూస్తో ఉన్నాయి, కంప్లీట్ జీరో కాదు. జీరో ఉన్న వాళ్ళకే తెప్పించాం మనం, ఆశతోనే వచ్చాడు. జీరో ఉన్నా కూడా ఈ ఐవీఎఫ్లు అనుకోకుండా న్యాచురల్గా కణాలు పెరిగేటట్టు చేసి ప్రెగ్నెన్సీ తెప్పించే డాక్టర్ గారు ఈయన అని తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని కణాలు ఉన్నాయ్యా నీకు, పర్లేదు కాస్త తొందరగానే అయిపోవచ్చు నీకు అని చెప్పి క్రిములకు వాడండి. బహుశా ఈ క్రిములే వీర్య కణాలు తలలు తినేసి తల లేకుండా చేయొచ్చు, తోకలు తినేసి తోక లేకుండా చేయొచ్చు, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా చేయొచ్చు. అసలు క్రిమినే తొలగిస్తే నీ వీర్యకణం బతికిద్ది, నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తుంది అని చెప్పాం. అదే జరిగింది. కరెక్ట్గా క్రిములు తొలగించడానికి టీకా వేసాం, భర్తకి వేసాం, భార్యకి వేసాం. ఎందుకంటే క్రిములు భర్తకుంటే భార్యకి అంటుకుంటాయి, భార్యకు ఉంటే భర్తకు అంటుకుంటాయి. భర్త వీర్యకణాలు నాశనం చేసే క్రిములు ఉన్నాయని కొంతమంది జీరో కౌంట్ అని చెప్పి చాలామంది డాక్టర్లు చెప్తారు. కానీ ఏం చేస్తారు, భార్యకి ఐవీఎఫ్లు డోనార్లు చేస్తారు, లేదంటే ఐయుఐలు డోనార్లు చేస్తారు. కానీ భర్త వీర్యకణాలు నాశనం చేసే క్రిములు భార్య గర్భసంచిలోకి కూడా వెళ్ళిపోతాయి. భర్త కలిసినప్పుడు భార్య గర్భసంచిలో వదిలేస్తాడు వీర్యాన్ని. ఆ వీర్యం ద్వారా వీర్యకణాలు నాశనం చేసే క్రిములు వెళ్తాయి. ఇప్పుడు డోనార్ క్రిముల్ని మనం తీసుకొచ్చి వీర్యకణాలను తీసుకొచ్చి ఆ క్రిముల్లో భార్య గర్భసంచిలో పడేస్తే బతుకుతాయా? డోనార్ వీర్యకణాలనైనా చంపేస్తాయి క్రిములు. అది భర్త వీర్యకణాలైనా ఒకటే, డోనార్ వీర్యకణాలు కొనుక్కొచ్చిన వీర్యకణాలను ఒకటే, తినేస్తాయి, ఫలితాలు రావు అన్న. ఒకవేళ ఫలితాలు వచ్చినా బిడ్డనైనా పొడిచేస్తాయి, నిలవనివ్వు అని చెప్పి నేను ప్రతి వీడియోలో చెప్తాను. కానీ ఎక్కడ ఏ డాక్టర్ ఆ క్రిముల గురించి మాట్లాడుకోకుండా ఐయుఐలు చేసుకుంటూ పోయారు, ఫలితాలు రాలేదు. మనం క్రిమినే టార్గెట్ పెట్టి క్రిమినే తొలగించాం. భర్తకి ఇంజెక్షన్ ఇచ్చాం, భార్యకి టీకా ఇచ్చాం. ఇద్దరికి టీకా అవగానే క్రిమి పారిపోయింది, క్రిమి ప్యారలైజ్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఒక శనిగాగల్లాగా అడ్డం పడుతున్న క్రిమి ఎప్పుడైతే పోయిందో ఆ బిడ్డ మీ పొట్టలోకి వచ్చేసి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. జస్ట్ మిరకిల్ లాగా అయిపోయింది, మ్యాజిక్ లాగా అయిపోయింది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అమ్మగారు చెప్పినా కానీ మా అమ్మ చేయించి అన్ని అదే మీరు అన్నారు కదా స్టార్టింగ్లో, ఒకవేళ మీరు ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, అది కూడా నా ఖాతాలోనే పడిపోద్ది అన్నారు. చెప్తే మా అమ్మ నవ్విందండి. అలా ఎలా అవుతుంది అంటే ఆయన ఫార్ములా అంతే, అది ఒక టెంపుల్ గుడి లాంటిది అని చెప్పారంటే అవే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చాక వారంలో ఒకరికి ప్రెగ్నెన్సీ ఇదే రోజు వచ్చేస్తుంది, వచ్చిన రోజే. ఆర్ఐవీఎఫ్లు పోవచ్చు, సరుగేట్లు పోయి ఉండొచ్చు, 30-40 లక్షలు ఖర్చు పెట్టి ప్రెగ్నెన్సీ రాక ఇక్కడికి వచ్చి ఉండొచ్చు.
కానీ వచ్చిన రోజే కొంతమందికి ఇక్కడ ప్రెగ్నెన్సీలు అయిపోతున్నారు. ఎలాగంటే నా వీడియోలు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు రెగ్యులర్గా. ఫాలో అవుతున్నప్పుడు నా వీడియోల్లో ఉన్న మాటలు వాళ్ళ మీద మెదడు మీద మంత్రాల్లాగా పనిచేసి భార్యాభర్తల్లో పరివర్తన వస్తుంది. భర్త పట్ల భార్య, భార్య భర్తల పట్ల భర్త భార్య ఇద్దరు ప్రేమగా ఉంటున్నారు. ఎప్పుడైతే ప్రేమగా ఉన్నారో ప్రేమ ఫలమైన బిడ్డని దేవుడు ఇచ్చేస్తున్నాడు. అది ఇచ్చిన విషయము ఎలా నా దగ్గరికి తీసుకొచ్చి నా చేత మమ అనిపిస్తున్నాడు దేవుడు. నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ ఆయన, వైద్యో నారాయణ హరి అని. సో నా చేత మమ అనిపిస్తున్నాడు ఇక్కడికి వచ్చి. అందుకే నేను చెప్పాను మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీని నిలపడం కూడా నా వల్లే అయింది. లేదైతే ఆ క్రిములు ఉన్నాయో బిడ్డను కొట్టేస్తాయి. అందుకే లాస్ట్ మినిట్లో నా దగ్గరికి తీసుకొచ్చేసి ఆ బిడ్డను నిలిపేస్తాడు అనమాట ఆయన. ఆ బిడ్డను నిలపడానికి అవసరమైన మందులు నా ద్వారా అందించే ఏర్పాటు చేస్తాడు. అందుకే ఇక్కడికి లాక్కొస్తాడు. ఆ ప్రెగ్నెంట్ అవగానే ఇక్కడ లాక్కొస్తాడు. నీకు తెలిసిందనుకో, నువ్వు సందులో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు, గొంతులో డాక్టర్ దగ్గరికి వెళ్తావు. మళ్ళీ ఆ డాక్టర్లు తెలియక ఆ బిడ్డను పోగొడతాడు. ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని పాడు చేసుకుంటాం. అందుకని నా దగ్గరికి లాక్కొచ్చి నా నోటి ద్వారా కన్ఫర్మ్ చేయిస్తాడు. చూసారా, ఇవి జరుగుతాయి. అదే రోజు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకనంటే ఆయన అన్నట్టు ఇది ఒక గుడికి వెళ్తే నువ్వు ఎలాగైతే నువ్వు అనుకున్న కోరిక నెరవేరిపోద్దో, ఒక చర్చికి వెళ్తే నువ్వు అనుకున్న కోరిక నెరవేరిపోద్దో, ఒక మసీదుకి వెళ్తే నువ్వు అనుకున్న కోరిక నెరవేరిపోద్దో, అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఏ నెరవేరవా? ఇక్కడ జరిగేది ఎవరు? దేవుడు చేస్తున్న మ్యాజిక్. అంతే. దేవుడు చేయొచ్చు. ఇవాళ మీరు అక్కడ ఉంటారు, ఎదురుగుండా వీడియో చూస్తూ ఉంటారు. ఒకరోజు మీరు ఇక్కడ ఉంటారు. ఇక్కడికి వచ్చారు అంటేనే దేవుడి దయ మీ దగ్గర ఉంది అని అర్థం. వీడియో కనపడుతుంది అంటేనే దేవుడి దయ మీ దగ్గర ఉందని అర్థం. దారి చూపిస్తున్నాడు. లేదా యూట్యూబ్లో నా వీడియో కనపడటానికి ఏంటయ్యా, కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి, అప్లోడ్ అవుతుంటాయి, డౌన్లోడ్ అవుతుంటాయి. మరి నా వీడియో చూపించాలంటే దేవుడే చూపించాలి. అన్ని లక్షల్లో నువ్వు ఎంత ఎదిగినా దొరకదు. పక్కన నా సందులో వాడికి కూడా నేను ఎవరో తెలియదు. కానీ నువ్వు ఎక్కడున్నా, కెనడాలో ఉన్నా, గల్ఫ్లో ఉన్నా కూడా దేవుడు నీకు చూపించి లాక్కొస్తాడు. నువ్వు రానంటే అక్కడున్న సైతాలు నిన్ను అడ్డం పడతాయి. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం ఎందుకు అంటుంటే పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి పడేస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఆ దేవుడు ఎంత దయామయుడు, ఎంత హృదయం ఉన్నవాడు. తండ్రికి ఎలాగైతే బిడ్డ మీద ప్రేమ ఉంటుందో దేవుడికి కూడా మన మీద ప్రేమ ఉంటుంది. కాకపోతే కొన్ని సైతాన్లు వచ్చి మనల్ని వేధిస్తాయి. మనం తండ్రి మాట వినుకోకుండా ఎలా దారి తప్పుతామో అలాగే దారి తప్పుతున్నాం. ఆ దారి తప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా దారిలో పెట్టడానికి ఒక మాస్టర్కి అప్పచెప్పినట్టు, మీ నాన్న నీ విద్యాబుద్ధులు నేర్పించడానికి ఒక మాస్టర్కి అప్పచెప్పి మా అబ్బాయిని దారిలో పెట్టండి, మరి మాస్టర్ గారు వాడికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుడు ఏదట్టు చూడండి అని ఎలా అప్పచెప్తాడో అలాగే ఆ దేవుడు కూడా మీ దారి చూపించడానికి నాకు అప్పచెప్తున్నాడు. అంతే. వైద్యో నారాయణ అనే వైద్య గురువుగా నాకు అప్పచెప్తున్నాడు. ఎందుకంటే నా శరీరాన్ని ఆయన స్వీకరించాడు. ఒక్క మలినం కూడా లేకోకుండా ఈ శరీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నా నేను. దేవుడు స్వీకరించాలంటే సిగరెట్ ఉండకూడదు, మందు ఉండకూడదు, గుట్కా ఉండకూడదు, పాన్ పరాగ్ ఉండకూడదు, కైనీ ఉండకూడదు, క్లబ్బులు ఉండకూడదు, పబ్బులు ఉండకూడదు. ఇవన్నీ లేకోకుండా చక్కగా మరి ఈ శరీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆయన స్వీకరించాడు ఆయన తరపు మనిషిగా. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి అయ్యా, దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, దెయ్యాలని వదిలించుకోండి. ఆ దెయ్యం మీ నెత్తి మీద ఉందనుకో, ఆ వీడియోని కనపడినా నువ్వు నా దగ్గరికి రాలేవు, వచ్చినా నా దగ్గర నిలబడలేవు. దెయ్యం లాక్కుపోద్ది. పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, మీ ఇద్దరిని తన్నుకోమంటది. డాక్టర్ వైఎస్ బాబు ఏమో కొరి దెయ్యము, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు అంటది. అందుకే చెప్తున్నాను, దెయ్యాన్ని దింపేయండి, దేవుణ్ణి పట్టుకోండి, నీ బిడ్డ నీ చేతిలోకి వస్తాడు. మీరు కూడా మాతృదేవత పితృదేవతలు అయిపోతారు, మీరే దేవుళ్ళు అయిపోతారు. బిడ్డని పొందగాని ఆ ప్రసాదం పొందాలంటే దేవుడు అనుగ్రహాన్ని పాత్రుడు అవ్వాలి. పాపం 5 ఏళ్ళ నుంచి పాపం ప్రయత్నించారు. వీర్యకణాలు పోతున్నాయి అంటే ఎందుకు పోతున్నాయో ఏ డాక్టర్ చెప్పలేదు. ఐయుఐలు చెప్పారు, ఐవీఎఫ్లు చెప్పారు, డోనార్లు చెప్పారు. చివరికి అవి గుండు సున్నా అయిపోతుంటే సొత్తా కూర్చున్నారు. ఆ వీర్యకణం నాశనం అవడానికి కారణం క్రిమి అని గుర్తుపెట్టి క్రిమికి మందు పెట్టగానే క్రిమి చచ్చింది, వీర్యకణం బతికింది, ప్రెగ్నెన్సీ ఇచ్చేసి ఎంతసేపో కూడా పట్టలేదు, నెల సరిపోయింది అంతే. నెలల్లోనే అయిపోయింది. 15 ఫిబ్రవరి వచ్చాడు, 15 మార్చి కల్లా అయిపోయింది, పని అయిపోయింది. అది అంత ఈజీగా 5 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఎంత ఈజీగా వచ్చిందంటే పాపం వాళ్ళ అమ్మ కూడా ఎంతో సంతోషించిందంట. చాలా సంతోషించింది. ఇక్కడ వద్దాం అనుకుంది మా మామయ్య గారు, నేను వచ్చాను. అదే అవును.
సరే ఆవిడ కూడా వచ్చి సంతోషపడింది. ఆ రోజు నేను చెప్తుంటే ఆవిడ నవ్వుకుంది, ఇదేంటి అబ్బా ఇంత ఈజీగా వస్తాయి అనుకుని. కానీ ఈరోజు వచ్చేటప్పటికి నిజమేరా, ఆయన సంతాన బ్రహ్మరా నాయన. ఈ కలియుగంలో ఏముంది ఆవిడ, సంతాన బ్రహ్మరా అయ్యా, ఆయన వదలకరా నాన్న అని చెప్పి కొడుక్కి మళ్ళీ చెప్పి మందులకి పంపించింది ఆవిడ. ఉంచండి ఊళ్ళో ఉన్న అందరినీ ఇంకెక్కడెక్కడ పిల్లలు లేరు వెళ్ళిపోయి చెప్పేస్తున్నాను, వీడియో చూడండి మా అబ్బాయి వెళ్ళాడు ఇలా కన్ఫర్మ్ అయింది. సరే నీ కొడుకు ఆ పుణ్యం వల్ల అయితే నీ కూతురు పుడతారు కదా, వాళ్ళ పుణ్యం అంతా నీ వెంటకు వస్తుంది. నీ వీడియో చూసి ఎట్లా అయితే నువ్వు వచ్చావో, ఒక వీడియోలో ద్వారా నువ్వు ఎట్లా దేవుడు చూపించాడో, నీ వీడియో ద్వారా మరికొంతమందికి దారి చూపిస్తాడు ఆయన. ఆ పుణ్యం కూడా నీకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరి కణాలు జీరో అయిపోవడానికి కారణాలు క్రిములు అనే విషయం తెలుసుకున్నాడు, దాన్ని సరి చేసుకున్నాడు. అలాగే ఐయుఐలో లేకపోయినా, ఐవీఎఫ్లో లేకపోయినా, ఆపరేషన్ లేకపోయినా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు. క్రిములు అయితే క్రిములు తొలగించుకునే ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఒకవేళ హార్మోన్లు అయితే హార్మోన్లు సరి చేసుకునేటప్పుడు మన దగ్గర 3rd మంత్ 4th మంత్ హార్మోన్లు కిట్ వచ్చినప్పుడు సెట్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలు. అలా కాకుండా ట్యూబుల్లో అడ్డులు అయితే 5వ నెల 6వ నెలలో ట్యూబుల్ని క్లీనింగ్ చేస్తాం సెలైన్ ద్వారా, అప్పుడు సెట్ అయిపోతారు. లేదు జీరో కౌంట్ ఉండి పైన క్రిములు కాదు హార్మోన్లు కాదు, అప్పటికి మరి కణాలు పుట్టలేదు లేదా కణాలు బతకలేదు అనుకున్నప్పుడు, అడ్డుండి వృషణాల్లో ఉన్న కణాలు అడ్డుండి బయటికి రాకపోతే కొన్ని రకాలైన ప్రొసీజర్ల ద్వారా ఆ కణాలని బయటికి తీసుకొచ్చి ఆ కణాలతో భార్య గర్భసంచికి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేస్తున్నాము చిన్న చిన్న ప్రొసీజర్ల ద్వారా. ఇలా 3 రకాల స్టెప్పుల ద్వారా జీరోని హీరోగా చేస్తున్నాం. ఈయన ఫస్ట్ మెట్టు దగ్గర ఫస్ట్ స్టెప్ ఎక్కుతుండగానే అయిపోయాడు అంతే. మెట్లు ఉన్నాయి వరుసగా, 1 మెట్టు 2 మెట్లు 3 మెట్లు 5 మెట్లు, ఏ మెట్టు దగ్గర పెట్టున్నాడో నాకు తెలియదు. కానీ ఆయనకి ఫస్ట్ స్టెప్ దగ్గరే ఉంది. 5 ఏళ్ళు కష్టపడ్డాడు పాప. ఇంకా మెట్టు కూడా పూర్తిగా ఎక్కముందే మధ్యలోనే దొరికేసి. 2 నెలల కోర్సు ఫస్ట్ మెట్టు, 1 నెల కోర్సు. అది టాబ్లెట్లు బోల్డ్ ఉన్నాయి, ఇంకా 35% టాబ్లెట్లు మిగిలి ఉండగానే అయిపోయింది. మెయిన్ టీకా పనిచేసింది. 1 ఇంజెక్షన్తో కూడా ప్రెగ్నెన్సీ పొందుతున్నారు ఇక్కడ అనే విషయం ఆయనతో కూడా నిరూపణ అయింది. అలా చెప్తుంటే చాలామంది నమ్మలేకపోతున్నారు, బోగస్ అనుకుంటున్నారు, ఫేక్ అనుకుంటున్నారు, మాయలు చెప్తున్నారు అనుకుంటున్నారు. ఇది మాయే, కానీ దేవుడు మాయ. ఆ మాయ నీకు జరగాలంటే, ఆ మాయ మీకు దొరకాలంటే, ఆ దేవుడు మహిమ మీకు అందాలంటే, దేవుడిని గట్టిగా పట్టుకుని ఈ గురువు దగ్గరికి వచ్చి నిలబడితే జరుగుతుంది. ఆయనకి వాళ్ళు జరిగింది. ఏ దేవుడిని నమ్ముతారు? అమ్మ చర్చికి వెళ్తుందండి, నేను ఇంకా అందరు దేవుళ్ళు నమ్మేవారు. చూసావా, దేవుడు అనేవారు ఒకరు ఉన్నారు. చిన్న తిరుపతి వెళ్ళేవాడిని, అన్ని దేవుళ్ళ గుడికి, ఆ టెంపుల్కి వెళ్ళి ఈ టెంపుల్ అన్ని దేవుళ్ళు తిరిగానండి. ప్రజెంట్ మీ దేవుడు అని చెప్పి తీసుకొచ్చిన దేవుడు నేను ఆ మిత్రం, మీరు కూడా మీ చేతుల మీద కూడా జరగాలి ముందండి. అందుకే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇంకెన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం, ఇంకెన్ని డబ్బులు పోతా అందరం. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ యేసయ్య భక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందుతున్నారు, అల్లా భక్తులు మీ దగ్గర ప్రెగ్నెన్సీ పొందుతున్నారు, వెంకటేశ్వర స్వామిని కొలిసిన వాళ్ళు, ఆంజనేయుని కొలిసిన వాళ్ళు, సుబ్రహ్మణ్య స్వామిని కొలిసిన వాళ్ళు, అయ్యప్పను కొలిసిన వాళ్ళు, సాయిబాబాని కొలిసిన వారు మీ దగ్గర వస్తున్నారు, అందరి దేవుళ్ళు మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు రిప్రజెంటేటివ్గా అంటారు. నేను చెప్పాను, నువ్వు ఇష్టమైన పేరుతో నువ్వు పిలుచుకుంటున్నావు, నువ్వు ఇష్టమైన ఆకారంలో నువ్వు కొలుసుకుంటున్నావు. దేవుడైతే ఒకరున్నారు, ఆ దేవుడు వీళ్ళు నమ్మిన దేవుడే. నేనున్నాను, నన్ను మా ఆవిడ ఏమంటుంది, ఏమండి అంటది, నా భర్త అంటది. మా అబ్బాయి ఏమంటాడు, నాన్నగారు అంటాడు, మా నాన్న అంటాడు. మా అమ్మ ఏమంటుంది, నా కొడుకు, ఒరే అబ్బాయా అంటది, నా కొడుకు అంటది. ఇప్పుడు మా అమ్మ ఏమంటుంది అంటే, నా కొడుకు మంచోడు అంటది. కాదు అంటాడు మా అబ్బాయి, మా నాన్నగారు మంచోడు అంటాడు. మా ఆవిడ అంటది, కాదు మీ అందరు కాదు, మా ఆయన మంచోడు అంటది. నేనేమనాలి? నేను నవ్వుకోవాలి అంతే. ముగ్గురు మంచి అంటుంది నన్నే కాదా, ఇంకెవరిని అంటున్నారు? ముగ్గురు నన్నే అంటున్నారు. కాబట్టి తెలియక, అలాగే ఇక్కడ కూడా ఆ దైవశక్తి ఒకటే. ఆ దైవశక్తిని మనం రకరకాల ఆకారాలతో కొలుసుకుంటున్నాం, రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం. కానీ అసలు శక్తి, ఆ మూల శక్తి ఒకటే. ఆ మూల శక్తిని మనం కొలిస్తే, నువ్వు ఏ పేరుతో కొలువు నష్టం లేదు, ఏ పేరుతో అయినా పిలుచుకో నష్టం లేదు. కానీ నిలబడితే గట్టిగా ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తారు. ఎందుకంటే ఆ మూలశక్తే మన తండ్రి. మన తండ్రి ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దేవుడిని తిట్టేస్తున్నారు. చీపాడు పచ్చి, దేవుడు పచ్చి కొట్టేస్తున్నాను నేను, నాకు ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు నన్ను దేవుడు.
దేవుడు పట్టించుకోవట్లేదంట, దేవుడు పెట్టివ్వట్లేదంట, అందుకే పచ్చి కొట్టేసి దేవుడిని మార్చేస్తారంట. ఏ దేవుడిని మారిస్తే 100% పిల్లలు పడతారు? మార్చాల్సింది మన తండ్రినా మనమా? భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే మీ నాన్నను మారిస్తే నీకు పిల్లలు పడతారా? మీ నాన్నను మార్చాలా, నువ్వు మారాలా? నువ్వు మారితే పిల్లలు పడతారు. మీ ఆవిడని ప్రేమగా చూసుకో, నీ భర్తని ప్రేమగా చూసుకో, మీ ఇద్దరు ప్రేమగా ఉండండి, ప్రేమ ఫలమైన బిడ్డ పుడతారు. బిడ్డ పుడితే మీ నాన్న కూడా సంతోషిస్తాడు. పిల్ల పాపలతో సంతోషించాలనే మీ నాన్న కోరుకుంటున్నాడు. మీ ఇద్దరు ఎనుకోకుండా తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఏం చెప్పండి? కాబట్టి మార్చాల్సింది దేవుణ్ణి కాదు, మారాల్సింది మనం అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే నేను చెప్తున్నా. అందుకే నా వీడియోలు చూసే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. కాకపోతే నా దగ్గరికి వచ్చి మమ అనిపించుకోవాలి. దేవుడు నా వీడియో ద్వారా మరి ఇచ్చినప్పుడు మళ్ళా నా మందుల ద్వారా నిలబెట్టే శక్తి నాకు ఉందని తెలిసినప్పుడు నా దగ్గర అక్కడ మందులు పెట్టినప్పుడు నా దగ్గర తీసుకొచ్చేది రివీల్ చేస్తాడు అంతే. అవును సార్. కాబట్టి కొంతమందికి అలా జరుగుతుంది, కొంతమందికి ఇలా టీకాలతోనే జరిగిపోతుంది 1 monthలోనే. అలా కొంతమందికి 3rd month రావచ్చు, 6 months రావచ్చు. ఒక 4 ఏళ్ళకి వచ్చినోడు కూడా ఉన్నాడు. నన్ను వదలలేదు సోమా, ఎక్కడా రాదన్నారు. మధ్యలో 2 నెలలు 3 నెలలకు ఒక చోటకి వెళ్ళేవాడు. ఆ IVF అనేవాళ్ళు మళ్ళీ పరిగెత్తుకు నా దగ్గరికి వచ్చేవాడు. మళ్ళీ వాళ్ళు ఇంకో చోటకి వెళ్తే ఆపరేషన్ అనేవాళ్ళు పరిగెత్తుకు నా దగ్గరికి వచ్చేవాడు. మొత్తానికి 4 నెలలు నా దగ్గరే వాడాడు. చివరికి IVF కూడా డబ్బులు కట్టేసాడు. నాకు కూడా సరే అయ్యా నువ్వు బాధ ఏదో పడుతున్నావు, అందరూ IVF అంటున్నారు అన్నావు, వెళ్ళి ఒకసారి చూడు అన్నాను. డబ్బులు కూడా కట్టొచ్చాడు. వాళ్ళు 3 అండాలు తీసి ఒక 3 నెలల తర్వాత పెడతాము మంచి రోజు చూసి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి దాచారంట. వాళ్ళు ఇంక్యుబేటర్లో పెట్టి దాస్తారు కదా. ఓవం పికప్ కూడా అయిపోయింది, ఎంబ్రియోస్ ఫామ్ చేసి దాచారు. ఈ 3 నెలల్లో టైం వేస్ట్ అయ్యే బదులు ఆ డాక్టర్ గారి దగ్గర ఇంకో రౌండ్ వేద్దామని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. నేను మందులు ఇచ్చి లోపల ప్రెగ్నెంట్ సార్, IVF డబ్బులు కట్టాలి ఇవ్వనంటున్నారండి. పోతే పోయింది, అవి మన ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. దిక్కుమాలిది అది. ఆ ఇంజక్షన్లు పొడిపించుకోవాల్సిన శ్రమ లేకుండా పోయింది. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట చిత్రంగా వస్తుంది. మేము వీడియో కూడా పెట్టాను, చూసుకోండి ఒకసారి. 4 ఏళ్ళు నా దగ్గర నిలబడ్డాడు. 4 రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4 వారాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4 సంవత్సరాల్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. రావడం పక్కా. మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టి తీరాలి, సమస్య లేదు. కాబట్టి మీకు ఎప్పుడు మార్పు వస్తుందో అప్పుడు దేవుడు ప్రసాదం మీ చేతిలోకి వస్తుంది. అప్పుడు వరకే మీరు వెయిట్ చేయాలి. మీలో మార్పు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఇచ్చేస్తాడు ఆయన. ఆ మార్పు అనేది ఆయనలో కనపడింది, వాళ్ళ భార్యలో కనపడింది. దేవుడు ఆ ప్రసాదాన్ని వాళ్ళ చేతిలో పెట్టేశాడు, అంతేకాదు. అది మార్పు రాలేదనుకోండి, కొంచెం టైం తీసుకుని మార్పు వచ్చే వరకు వెయిట్ చేసి అది చేతిలో బిడ్డను అందిస్తాడు. బిడ్డను నిలుపుకునే శక్తి నీకు ఉందా లేదనేది కూడా చెక్ చేసుకుని ఇస్తాడు ఆయన. అది సంగతి. జ్యోతి గణేష్ లక్ష్మీనారాయణపురం భీమవరం నుంచి వచ్చారండి. వీళ్ళు 15/2/2025 మన దగ్గరికి వచ్చారు. భర్త వయసు 32, భార్య వయసు 26. పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. 4 IUIలు ఫెయిల్యూర్ అయినాయి. కౌంట్ లో కౌంట్ నుంచి 0 కౌంట్ అయింది. మళ్ళీ మన దగ్గరికి వచ్చాక లో కౌంట్ నుంచి ఫుల్ కౌంట్ అయ్యి చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎలాంటి IUIలు కానీ ఆపరేషన్లు కానీ IVFలు కానీ లేవు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, జస్ట్ మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులతో ఒక టీకాతో, అంతే. ఆల్ ది బెస్ట్ అండి, చాలా చక్కగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్.